సింబల్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని మీకు తెలుసా? ఎపాన్స్ డెన్ కి ముందు మనం మన కరెన్సీ కోసం అర్జేదా ఐఎన్ఆర్ అని వాడేవాళ్ళం. కానీ ఈ మార్పు ఎందుకు వచ్చింది? భారత ప్రభుత్వం రూపాయికి డాలర్ మరియు యూరోలాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని అనుకుంది. అందుకే ఈ కాంటెక్స్లో వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక డిజైన్ పోటీని నిర్వహించారు. ఆ తర్వాత ఏమందో తెలుసా? ఉదయ్ కుమార్ అద్భుతమైన డిజైన్ గెలిచింది. ఆయన డిజైన్ దేవనాగరి అక్షరమ్మ మరియు లాటిన్ ని కలిపి పైన 2 సమాంతర గీతతో రూపొందించబడింది. ఈ గీతలు దేనికి సంకేతం? అవి మన త్రివర్ణ పతాకానికి, ఆర్కస్కృత్వానికి ప్రతీక. ఎవన్స్ టీంలో అధికారికంగా ఆమోదించినప్పటి నుండి సింబల్ మన రూపాయికి ఒక ప్రత్యేకమైన ప్రపంచ గుర్తింపును ఇచ్చింది. చాలా బాగుంది కదా? ఈ చిన్న విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.